హాయ్ అన్న, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నా. మీరందరూ ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఇవాళ వచ్చింది. అందరికీ సారీ అనమాట. తప్పలేదు. ఫుల్ వీడియో పెడదామని చాలా ట్రై చేశాను, కానీ కుదరలేదన్న. ఈరోజు కుదిరింది, అందుకే ఈ ఫుల్ వీడియో కూడా ఎలా అంటే టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో. ఎస్, మీరు విన్నది నిజమే. టిప్స్ అండ్ ట్రిక్స్. ఇస్ ఇట్ ట్రూ భవానీ? భవాని, ఇట్స్ ట్రూ. ఇది టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో, మామూలు కూడా మనతోని. ఎస్ఎన్జి అంటే ఇప్పుడు దాకా మీరు ఒక కోణమే చూశారు. చీచి అచ్చ తెలుగులో మాట్లాడుతున్న వాడిని ఒక సైడే చూశారు. ఆ సైడ్ ఏంటిది? పెద్దకి నాకు గుర్తులేదు. బిఆర్ 1v4 క్లచ్లు అట్లా చూశారు. అంటే ఈ ఒక్కసారి కూడా క్లచ్ కొట్టలేదులే, అది వేరే విషయం. అవి మీ ఏమన్నా అడగకూడదు, నేను మాట్లాడకూడదు. కొత్తగా ఈ పెట్టించాడు, పెట్టిన ఓపెన్ చేద్దాం. అంతలోకి దేవుడు ఆఫ్లైన్. బాబా ఏమన్నా దొరికావరా గొర్రె నాయాల. ఆఫ్లైన్కి పోతే మీ ఫ్రెండ్స్ ఉంటారుగా, చెప్పు. ఆన్లైన్లోకి వచ్చి చెప్పు, అరే నన్ను ఇట్ట ఎస్ఎన్జి అని ఎవడు వచ్చి కొట్టాడురా అని చెప్పు. అయ్యా పోయి పేర్ల నాయాల. ఇప్పుడు ఆ పెట్టిన కదిలిస్తే మనకేం వచ్చిందా అని తెలుసా మీకు? అసలు లెవెల్ 3 వెస్ట్, లెవెల్ 3 హెల్మెట్ అలా వచ్చినాయి. ముందుగా టిప్స్ అండ్ ట్రిక్స్కి వచ్చేస్తే ఇప్పుడు ఏమి లేదన్నా, ఆడేది ఏదో చక్కగా చల్లగా ఉన్న టైంలో ఆడారనుకోండి, ఫోను హీట్ ఎక్కదు, అలాగే మీరు హీట్ ఎక్కరు. అట్ట అన్నానని ఫ్రిడ్జ్లో పోయి కూకోబాగండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఫుడ్ స్టెప్స్ వినపడుతున్నాయి, ఎక్కడ ఉన్నాడా అని చూస్తున్నా. ఫుడ్ స్టెప్స్ వినపడుతున్నాయి, వాడు మాత్రం కనపడతలే, అదేందో మరి. వినబడేట్టు కాదురా, కనబడేట్టు కొట్టండి. వాడు కనపడాలంటే మామూలుగా కాదు. ఎక్కడ కనపడ్డాడు బ్రో, కనపడ్డాడు. వాడు సైలెంట్గా వెళ్ళాలి, వాడు వెనకాలే వెళ్ళాలి. అలా దిగాడు కదా, అలా హెడ్ షాట్ ఇచ్చేసేయాలి. టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒక టిప్ నేర్చుకోవాలి. ఏంటంటే ఎనిమి మనం ముందు నుంచి వెళ్తున్నా, వాడు మనకి ఛాన్స్ ఇచ్చేదాకా మనం కొట్టకూడదు. ఇప్పుడు వాడు కింద ఉన్నాడు, మనం పైన ఉన్నాం కాబట్టి ఎక్సమేట్ ఉంది మన కాడ. ఏమైంది, 2 బుల్లెట్లు బాడీకి తగిలిన, 3 బుల్లెట్ కరెక్ట్గా హెడ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది ఎందుకంటే వాడు డౌన్ ఉన్నాడు, మనం అప్లో ఉన్నాం కాబట్టి. ఓకేనా? ఇది ఒక టిప్ అనమాట. ఇది మన టిప్ కాదు, ఇది ట్రిక్. ఎస్, ట్రిక్. మామూలుగా ఉండదు మనతో మరి. ఎస్ఎన్జి కదా, ఆ మాత్రం ఉండాలి. ఇప్పుడు ఏం చేసాము, చాలా మంది దిగారు, ఒక 8-10 మంది దాకా దిగుంటారు అనుకుంటున్నా. ఉజ్జాయింపుగా 2 స్క్వాడ్లు అనుకుంటున్నా. అదిగో రైట్ సైడ్ ఎదురుగాడు ఉన్నాడు, వాడికి 27 డ్యామేజ్ పడింది. వాడు మనం చూసాడా? చూడలేదు. చూశాడు గ్లోవాల్ కూడా వేసుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడికి మనం టైం ఇవ్వాలి, వాడే మన కాడికి వచ్చేలాగా టైం ఇవ్వాలి. వాడి దగ్గరికి వెళ్తా సైడ్కి వెళ్ళిపోవాలి. అప్పుడేమనుకుంటాడు, ఓకే వీడు దడుచుకున్నాడు, వాడు మనం రష్ చేయొచ్చు అనుకుంటాడు. అప్పుడే కొట్టేసారు. ఇదిగో చూసారా, వాడే వస్తుండో. ఎనిమిని మన దగ్గరికి రప్పించుకోవాలి, మనం ఎనిమిది దగ్గరికి వెళ్ళకూడదు, పులక అయిపోతాం. వీడిని గుర్తుపెట్టుకొని ఈ గొర్రెని దిస్ గాయ్ వీకే ఫ్రీ ఫైర్ అనుకుంటా, వీకే ఫ్రీ ఫైర్, విరాట్ కోహ్లీ ఫ్యాన్ అనుకుంటా. ఏం చేయలేం. ఎందుకు కొడదామని వస్తారు, కొట్టించుకొని పోతారు. ఎందుకు లూట్ ఏమన్నా ఉందా? ఏమి లేదు. దిగంగానే వచ్చినట్టున్నాడు గొర్రె, రివైవ్ ఇచ్చినట్టున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. ఈ గోడ కాడ నుంచి ఉన్నప్పుడు ఒక మేజర్ మిస్టేక్ ఏందో తెలుసా బ్రో మీరు చేసేది? గోడ కాడ నుంచి ఉన్నప్పుడు మీ హెడ్ కనపడింది, ఏం కనపడింది, కూర్చోండి. లేదు నేను రెస్ట్ చేస్తా అంటే ఏం లేదు, బోబెట్టేస్తారు. ఇక నేను చూడండి, అటు ఫైట్ అవుతుంది చక్కగా, ఇటు సైడ్ నుంచి వెళ్తా. ఇప్పుడు అటు ఫైట్ అవుతుంది కాబట్టి అటు నుంచి వెళ్తే మనం బోబెట్టేస్తారు మనకి. అదే ఇటు సైడ్ నుంచి చక్కగా ఒకడు హూకంగేసుకొని లోపలికి వెళ్తున్నాడు. అక్కడ గ్రెనేడ్లు కూడా లేవు టయానికి. ఇంకేం చేయలేం, సరదాగా చిన్న ఆచితూచి అడిగేసేటప్పుడు లోపల ఫైట్ అవుతుంది, చూద్దాం అలా సరదా. ఊరు బాబోయ్, ఉన్నారు వాళ్ళ కాడ MP5 అయ్యండి. ఈడ స్టక్ చేశారు. ఊరు బాబోయ్, ఈడ 2 దిగుతున్నారు. ఇప్పుడు అడిగి నేను అడిగి పాయింట్ నెంబర్ 1 ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. ఏంటంటే సోనియా యాక్టివేట్ అయినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్లోవాల్ వేసేసుకోండి, లేదా పక్క వెళ్ళిపోండి. ఎందుకంటే వాడికి ఉండే 3 సెకండ్స్లో మనకి చూశారుగా, నాకు 40 హెల్త్ నుంచి 20 తగ్గించేసాడు 3 సెకండ్స్లో. అది గ్లోవాల్ ఎత్తే, అదే గ్లోవాల్ అయిపోయినడితే నాకు బోబెట్టేవాడు.
ఆ వరసాన్ని కొడతారు బ్రో. అందుకే కొద్దిగా ఆచితూచి ఆడండి ఆడేటప్పుడు, ఓకేనా. మీరు మామూలుగా అందరూ అంటూ ఉంటారు ఇయర్ బడ్స్ పెట్టుకుంటే సరిగ్గా వినపడుతుంది, సెట్టింగ్ అది ఇది గుడ్డు గూస్ అంటారు. ఇయర్ బడ్స్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా ఏం మ్యాటర్, పెద్ద మ్యాటర్ కాదు. ఇది ఇక్కడ ఒక ట్రిక్ చూపిస్తా చూడండి. ఎక్కడన్నా పైకి ఎక్కేటప్పుడు ఇట్లా వెళ్ళరండి, చివరిదాకా వెళ్ళరండి. ఎందుకంటే ఆ ల్యాండ్ మైన్లు పెడతారు. అది ఓల్డ్ ప్లేయర్లకే తెలుసు ఆ ట్రిక్. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పైకి కింద నుంచి అలా తలకాయ పైకి అంటిస్తే చాలు, అదే ల్యాండ్ మైన్ వేరిపోయింది, మనం బెలవసల. ఇప్పుడు చూద్దాం, ఎదురు నుంచి ఫైట్ అవుతుంది, సినిమా చూస్తున్నట్టు చూడాలి. మనకి కిల్స్ కావాలి అని అనుకుంటే సరదాగా చూడాలి, చూసి కొట్టాలి. లేదు బ్రో నేను ఉన్నాబాయి తలకాయి ఇది ఇది అనుకుంటే చూడండి, వాడు చూస్తున్నాడు, వాడికి వేస్తున్నాం, వాడికి తగలేదు, ఒకడు దూకిండు గుర్రె అడుగు, అది అలా పడిపోతుంది. వాడు చేసిన పని అబ్బా వెస్ట్ లేపేశారు బ్రో. అసలు సగం వెస్ట్ లేపేశారు. వాయిస్ కొద్దిగా తక్కువ ఉంటుంది, ఎందుకంటే జలుబు చేసింది. అడుగుండి పక్కన్నాడు, మనకు వచ్చింది. అడుగు వాళ్ళ ఫ్రెండే, వాడు రివైవ్ ఇచ్చుకుంటారు అనుకుంటున్నాను నేనైతే. అదిగోండి వాడు అటు నుంచి నేను ఏడే ఉన్నాను అనుకోవటం. కాకపోతే మనం ఇటు సైడ్ నుంచి వెళ్తాం, అదే మ్యాజిక్. మీకు అర్థం కావట్లా, సైడ్ నుంచి కూడా పై నుంచి వెళ్ళకూడదు ఎప్పుడు, సరదాగా ఆడతా పాడుతా వెళ్ళాలి. ఇప్పుడు ఇటు వచ్చాము, ఇటు కూర్చున్నాము. ఇటు నుంచి కూర్చొని మనం ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ బడ్స్ ఇస్ నాట్ ఏ మ్యాటర్. ఫుల్ సౌండ్ పెట్టుకోకుండా కూడా ఆడొచ్చు. నేను ఇది ఫుల్ సౌండ్ పెట్టుకోకుండా ఆడాను బ్రో. అందుకే 8 నుంచి వస్తున్నారు తెలియలేదు, అది వేరే విషయం. కొట్టేశారులే, కొడతారు, అది వేరే విషయం. అందుకే ఇయర్ ఫోన్స్ ఇయర్ బడ్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు వదిలేయండి, దాని గురించి పట్టించుకోవద్దు. ఇక్కడ పైన అయితే ఫైట్ అవుతుంది, మన పైనే లాంచర్లు వదులుతున్నాడు, ఎక్స్ఎంఎడ్తో కొడుతున్నాడు. బాబు ఇక్కడ లూట్ ఉంది, సరదాగా లూట్ ఎరుకుందాం చక్కగా. అదిగోండి చూసారా, కనపడలేదు అనుకుంటా. అలా మీరు ఫస్ట్ ఆచితూచి ఆడండి బ్రో. అది పైన ఫైట్ అవుతుంది, మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇటు రైట్ సైడ్ నుంచి చిన్నగా పైకి ఎక్కి అక్కడ వాడికి డ్యామేజ్ ఇస్తూ ఉంటాడు కదా, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కొట్టాలి. అప్పుడు ఏమైతే మనకి కిల్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళిద్దరు డ్యామేజ్ అయి ఉంటారు కదా. ఇది చూడండి, వీడు తీసుకొని ఉన్నాడు, అది ఇట్లా ఇచ్చి పడేస్తాం. హెడ్ షాట్ ఇచ్చేస్తే కనపడినట్టు హెడ్ షాట్ ఇచ్చేసామనుకోండి, వాడు ఇంకా దిగటానికి దడ పుట్టింది. ఎందుకంటే ఎస్ఎన్జి కదరా ఉంది, దిగితే మళ్ళీ కొట్టేస్తాడు అని భయం వేసిద్ది. అది ఎస్ఎన్జి అంటే. నువ్వేంది బ్రో ఇంత పాటుగాడిలాగా ఆడుతున్నావు, లూట్ ఏరుకుంటా పద్దాకలు కిల్లులు కొట్టకుండా అంటే అనే వాళ్ళకి ఒక్కటి చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు సరదాగా ఆడాలి గేమ్ని. ఏదో రక్తాలు చిందిస్తాం, చింపేస్తాం, బోయా కొట్టేద్దాం, అది బోయా కొడదాం అనుకోవాలి, కాదంటలేదు, దాంట్లో తప్పేమీ అంటలేదు. కాకపోతే కొద్దిగా సరదాగా ఆడారు అనుకోండి, మీకు ఇంట్రెస్ట్ పుట్టిద్ది, సరదాగా ఆడినట్టు ఉంటుంది, ఓకేనా. మేజర్ థింక్ ఏంటంటే పాజిటివ్నెస్. వాడు కొట్టలేడు అని, అంతలోకి మ్యాచ్లోకి వచ్చేసి ఇటు ఎవడు ఆటో వేసుకుని వచ్చాడు ఒకడు, ఏడే ఉంటాడు గొర్రె పడతావురా. ఎస్ఎన్జీరా ఎక్కడ ఉంది, ఎందుకురా, ఎందుకు పొద్దాక కొడదామని వచ్చేలోపే చూసారా మీరు, నేను మాట్లాడుతూ ఉన్నాను, వెనకాల నుంచి నాకు పెట్టారు. ఇక్కడికి వచ్చి వేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే మనం 7 కిలోలు కొట్టాము. ఇక్కడ నేను మిస్టేక్ చేసి ఏందో తెలుసా, 7 కిలోలు కొట్టాము, వాళ్ళ టీంలో ఒకరు ఇద్దరు ఉంటారు, మనకి ఎవడు పీకేవాడు లేడు అన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. వాడు ఎక్స్ఎం పెట్టే నాకాడు యూఎంపీ ఉందిగా, నేను కొట్టేద్దాం అన్నట్టు వెళ్తే చూసారా, వీకే ఫ్రీ ఫైర్ వీడే నన్ను కొట్టింది ఇందాక, నేను కొట్టింది ఈయన. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు ఉండకూడదు, ఓకేనా. దీన్ని బట్టి మీకేం అర్థమైంది, వీడియో అయిపోయిందని అర్థం చేసుకోవాలి. బాయ్.